తండ్రి, సర్వాధికారి అయినటువంటి ప్రభు 8 days VBSలో నీ అపారమైన కృపను కనపరుస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ లాస్ట్ బట్ 1 day ప్రభా, ఈ క్లోజింగ్ లెసన్ నిమిత్తమై నీ పాద సన్నిధిలో బిడ్డలంగా మేముగా మీ సన్నిధిలో సమావేశమైంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఈ చిన్న బిడ్డలు ఏ ఒక్కరు నశించడం చిత్తం కాదు గనక ఈ దినము ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించని వారు ఉన్నారో వారిని మీరు దర్శించండి, వారిని సంధించండి, పాపం విషయమైన ఒప్పుదల కలిగించి రక్షణ మారు మనసు పొందినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆవరణం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. బిడ్డలందరూ కూడా చక్కగా వినగలిగినట్టు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా వారు వినగలిగే మనసు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ శిలువ చాటున మరుగుపరచు, నీ మాటలు నా నోట్లో ఉంచు. ఏ మాటలైతే ప్రభా వారి నీ వైపు ఆకర్షించబడతారో ఆ మాటలు ప్రభా నీ మాటలు ఆత్మయు జీవంలో ఉన్నావు కనుక నీ జీవం గల మాటలు నా నోట్లో ఉంచి నీవే మహిమ పొందుమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫాస్ట్గా వచ్చేయండి నాన్న కొంచెం. అక్క రిను యాడ్ అక్కడి చేస్తాను. సరే, ఈరోజు ప్రైజ్ లోడ్ నాన్న. ఈరోజు VBS ఎన్నో రోజు చెప్పండి? లాస్ట్ బట్ 1 dayకి వచ్చాం కదా. 8 days క్లోజింగ్ లెసన్స్ విన్నారు కదా నాన్న. 9 ఏమో మెయిన్ లెసన్స్ విన్నారు, 8 క్లోజింగ్ లెసన్స్ విన్నారు. ఇప్పుడు 9th క్లోజింగ్ లెసన్ వినబోతున్నారు కదా. నిన్నటి దినము మనం నేర్చుకున్న లెసన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరి గురించి నేర్చుకున్నాం? హేతి అనే పాప ఏం చేసింది? ఆమె చిన్న వయసులో 4 years ఉన్నప్పుడే తన యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తను చేసిన పని ఏంటి నాన్న? అక్కడ ఉన్న చర్చ్ యొక్క అవసరతను ఎరిగి తను కూడా నేను దేవుని కోసం నేను ఏదైనా చేయాలని చెప్పి తన మనస్సులో తీర్మానం చేసుకుంది కదా. గుడ్ చిల్డ్రన్, మంచి గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు కూడా ఈ లెసన్ ఈరోజు మనం వినబోయే లెసను ఇప్పటికీ ఆంటీ సజీవంగానే ఉండి దేవుని పరిచర్య చేస్తుంది. చాలామంది డిజేబిలిటీ పిల్లల మధ్యలో సువార్తను ప్రకటిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తుంది. అయితే ఆ లెసన్ ఏంటో ఇప్పుడు మనం విందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాల్లో అక్కడ పౌలు ఒక మాట అంటాడు. మనము జూనియర్లో ఎవరి గురించి వింటున్నాం నాన్న? మన లెసన్స్ అన్నీ కూడా పౌలు గురించి కదా. ఆయన దేహంలో ఒక ముళ్ళు పెట్టాడంట దేవుడు. అయితే దాని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడట ముమ్మారు. ఏమని? ప్రభు ఈ ముళ్ళు నాలో నుంచి తీసివేయమంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ ముళ్ళు ఆయన నుంచి దేవుడు ఆయన శరీరంలో ఉన్న ముళ్ళును తీసేయలేదు, కానీ ఆయనకి ఏమి ఇచ్చాడంట? నా కృప నీకు చాలును. అంటే ఆయన బలహీనమైన పరిస్థితిలో దేవుని యొక్క కృపను ఆయనకు అనుగ్రహించి, మనం చూసాం కదా 14 letters రాశాడు. తర్వాత 3 missionary journeysలో ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు తనని వాడుకున్నాడు. ఇదంతా దేవుని కృప వలన, ఆయన శక్తి వలనే ఆయన చేయగలిగినాడు. అయితే ఈరోజు మన లెసన్లో ఉన్న ఆంటీ ఏంటంటే తను కూడా ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తుంది. అయితే ఆ పరిస్థితిలో తన హీలింగ్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది, నన్ను స్వస్థపరచు అని. అయితే దేవుడు తన జీవితంలో కూడా ఆయన తన కృపను అనుగ్రహించి ఎంతో మంది డిజబిలిటీ కలిగిన పిల్లల మధ్యలో తనని పనిచేయటానికి, సువార్త ప్రకటించడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి తనని వాడుకున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఇదిగో చూడండి, ఆమె పేరేంటి చెప్పండి అన్న? జోనీ ఎరిక్సన్. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఆమెకున్నటువంటి ఆశ ఏంటంటే నేను కూడా ఒక మంచి ప్లేయర్ అవ్వాలి, దేవుని కోసం పని చేయాలి, యేసుప్రభుని అంగీకరించాలనే థాట్ ఆమెకు ఆ వయసులో లేదు. అయితే తన జీవితంలో ఏమనుకుంది, ఏం చేసింది అనేది ఇప్పుడు మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఈ జోనీ ఎరిక్సన్ అనే ఈ అమ్మాయి
అమెరికా దేశంలో మెరీల్యాండ్స్ అనే స్టేట్లో బాల్టిమోర్ అనే సిటీలో జన్మించిందనమాట. వీళ్ళ పేరెంట్స్ ఎవరంటే జాన్ ఎరిక్సన్ అండ్ లిండీ ఎరిక్సన్. వాళ్ళ మమ్మీ పేరేమో లిండీ, వాళ్ళ డాడీ పేరేమో జాన్ ఎరిక్సన్. అయితే ఈ జాన్ ఎరిక్సన్ ఉన్నాడు కదా, ఈ జోని వాళ్ళ డాడీ, ఆయన మంచి ఒలింపిక్ ప్లేయర్ అనమాట. రెస్లింగ్ అంటే తెలుసా, తెలుగులో దాన్ని కుస్తీ పోటీ అంటారు కదా, అది కుస్తీ పోటీ చాలా బాగా ఆడేవాడు అనమాట. ఆయన ఎక్కడ ఏ మ్యాచ్ ఆడినా కూడా ఆయన గెలిచి వచ్చేవాడు అనమాట. దాంట్లో ఆయన చాలా మంచి పట్టు ఉందనమాట ఆ ప్లేలో, ఆ మ్యాచ్లో. తర్వాత ఇంకా ఆయన చాలా బాగా ఆడుతున్నాడని చెప్పేసి ఒకసారి 1932లో అమెరికాలో సమ్మర్లో ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఒలింపిక్ గేమ్స్లో ఈయన చాలా చక్కగా ఆడతాడనమాట. తన దేశం కోసం ఎంతో నిష్టగా చాలా చక్కగా ఆడి ఎన్నో మెడల్స్ తీసుకొని వస్తాడు. అయితే అప్పుడు ఈయన ఆట తీరుని చూసి ఆ దేశస్తులు ఏం చేస్తారంటే ఈయనని ఈ రెస్లింగ్కి ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంకి ఈయన ఏం చేస్తారంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా వాళ్ళు అపాయింట్ చేస్తారు. అయితే ఈ జోని ఉంది కదా, ఇప్పుడు ఈ జాన్ అంకుల్ వాళ్ళ కూతురు జోని ఉంది కదా, ఈ జోని కూడా చిన్నప్పటి నుంచి తనకు కూడా ఆశ ఏంటంటే నేను కూడా మా డాడీ లాగా మంచి ఒలింపిక్ గేమ్స్ ఆడాలి, దాంట్లో నేను చాలా చక్కగా ఆడి మా దేశం కోసం మెడల్ సంపాదించాలి, మా దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఈ జోనికి కూడా ఆశ. ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది, తన స్టడీస్ కూడా బాగా చదువుకుంటుంది. తర్వాత ఈ ఆటలు తను ఒక్క ఆట కాదు నాన్న, తను 4-5 గేమ్స్లో తను చాలా చాలా బాగా ఆడుతుంది అనమాట. చూడండి, తను టెన్నిస్ నేర్చుకుంటుంది చిన్న వయసులోనే, తర్వాత హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది, గుర్రం సవారి నేర్చుకుంటుంది, తర్వాత తను స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటుంది అనమాట. ఇంకా ఖాళీ టైంలో హైకింగ్ అన్వేషించడానికి వెళ్తారు కదా, అది ఇది చూడడానికి. ఎక్కడైనా ఇప్పుడు కొండలు గుట్టలు ఉన్నాయనుకో, సమ్మర్ సీజన్లో ఏం చేస్తారు, హైకింగ్ చేయడానికి వెళ్తుంటారా లేదా, అట్లా తను హైకింగ్ కూడా చేసేదనమాట. ఇంకా ఖాళీ టైంలో తను ఆర్ట్ పెయింటింగ్ కూడా వేస్తూ ఉండేది. ఇన్ని గేమ్స్, మీరందరికీ గేమ్స్ అంటే ఇష్టం కదా. బాయ్స్ అయితే ఎప్పుడు క్రికెట్ ఆడతారు. మనం క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది చెప్పండి, ఇంట్లో ఉన్న సామాన్ అంతా కింద టపామని పడిపోతుంది కదా. ఒక్క గేమ్ ఆడడమే నేర్చుకోవడమే చాలా కష్టం. కానీ ఆంటీ ఇన్ని గేమ్స్ అన్నీ నేర్చుకుంది. ఈ గేమ్స్ అన్నీ నేర్చుకొని ఇంకా తను ఏమనుకుంటుందంటే ఎలాగైనా సరే ఏదో ఒక గేమ్లో నేను మా దేశానికి ఆడి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటుంది. అయితే తన చిన్న వయసులో ఆ గేమ్స్ అన్ని నేర్చుకొని తను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆమె వాళ్ళ ఇంట్లో ప్రేయరు, తర్వాత రోజు బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే 14 years ఏజ్లోనే యేసు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తుంది. అయితే ఇప్పుడు ఈ జోని ఇవన్నీ ఆటలు నేర్చుకున్న తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years, ఆమెకు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఆమె వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ఇక్కడ వాళ్ళ దేశంలో ఉన్న ఒక బే ఏరియాకి వెళ్తారు. ఆ బే ఏరియాకి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే తను స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేద్దామనేసి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నాన్న, ఆమె వాళ్ళ అక్క ఇద్దరు ఆ బే ఏరియాకి వెళ్ళిన తర్వాత అసలు స్విమ్మింగ్ చేసే ముందు ఏం చేస్తారు, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు. తర్వాత ఆ నీళ్ళ లోతు ఎంత ఉందో లేదో కనుక్కుంటారా లేదా చెప్పండి. ఒకవేళ నీళ్లు లోతుగా లేవనుకో ఏమవుతుంది నాన్న, మనం కాళ్ళు చేతులు ఆడించేటప్పుడు ఆ నీళ్లు ఉంటే మనం పైన ఇది ముందుకు వెళ్ళిపోతాం కదా, ఈజీగా ముందుకు ఫ్లోట్ అయ్యి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీళ్లు లోతుగా లేవనుకో ఏమైపోతుంది, తప్పని మనం అడుగున నేలకి తగులుకుంటుంది, మన కాళ్ళు కానీ మన చేతులు కానీ మన తల కానీ కిందకెళ్ళి తగులుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ జోని ఏం చేస్తుందంటే ఆ నీళ్ళ లోతు ఎంత ఉందో చూడదు, ఇంకా స్విమ్మింగ్ చేయాలని ఏం చేస్తుందంటే ఒక్కసారిగా అందులో డైవ్ చేస్తుంది అన్నమాట, దుంకుతుంది. దుంకంగానే ఏమవుతుందంటే ఆ నీళ్ళ లోతు ఎక్కువ లేకపోయేసరికి తన తలెళ్ళి నేలకు కొట్టుకుంటుంది అనమాట. నేలకు కొట్టుకోగానే ఇంకా తను అన్కాన్షియస్ అయిపోతుంది, ఇంకా తనకు స్పృహ ఉండదు, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు. ఇంకా పక్కన వాళ్ళ సిస్టర్ ఇంకా ఉంటారు కదా వేరే వాళ్ళందరూ ఏం చేస్తారంటే జోనిని పైకి తీసుకొస్తారు. ఇంకా పైకి తీసుకొచ్చి చూస్తే జోని మాట్లాడదు, అసలు తను ఏమి తన కాళ్ళు చేతులు ఏమి కదలకుండా అయిపోయి తను అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి తనని ఒక హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తనని డాక్టర్స్ చూస్తూ ఉంటారు కళ్ళు తెరిచి, అసలు ప్రాణం ఉందా లేదా అన్నట్టు. ఎందుకంటే తన బాడీలో ఏమి కదలిక లేదు, కాళ్ళు చేతులు కదలట్లేదు, తర్వాత తను మాట్లాడట్లేదు, చూడట్లేదు, అసలు ఇంకా తను అసలు బతుకుందా లేదన్నట్టుగా వాళ్ళ
హాస్పిటల్కి గబగబా పరుగున తీసుకుపోయేసరికి చూడండి డాక్టర్స్ అంతా తనని ఎగ్జామిన్ చేస్తున్నారు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత తను కాన్షియస్లోకి వస్తుంది అనమాట. అయితే ఈ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత తనకు చేసే ట్రీట్మెంట్ ఎలాంటిదంటే నాన్న, అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్. తను మంచం మీద ఉండి ఎట్లా ఏడుస్తుందంటే, నాకు ఎందుకు ఇలా జరిగింది, అసలు నా గురి ఇది కాదు కదా, నేను ఒక మంచి ఒలింపిక్ గేమ్ ఆడి నా దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటే నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి ఆ మంచం మీద ఉండి ఏడుస్తూ ఉంటుంది. తనకు చేసే ట్రీట్మెంట్ ఎలాంటిదంటే, ఒక ఐరన్ రాడ్ ఉంటుంది, ఆ ఐరన్ రాడ్లో తన తల నుంచుతారనమాట. తల నుంచి ఇంకా ఈ బెడ్ ఉంది కదా నాన్న, బ్యాక్ దాంట్లో బ్యాక్ దాన్ని అట్లా తిప్పుతూ ఉంటారు, ఇటు అటు లాగుతూ ఉంటే ఇంకా తను ఆ పెయిన్ తట్టుకోలేక ఇంకా అసలు బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎంత నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉంది కదా నాన్న. చిన్న దెబ్బ తగిలితేనే మనకి ఎంత పెయిన్ ఉంటుంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటానే అసలు నడవం కదా, మమ్మీని ఎంతో ఇబ్బంది పెడతాం. మరి అలాంటిది తన బాడీలో ఒక పార్ట్ అంతా, తల ఒక్కటే పనిచేస్తుంది, తన బాడీ వెనక భాగం అంతా ఇక్కడ నుంచి నెక్ నుంచి కింది భాగం వరకు అంతా పనిచేయట్లేదు. అయితే ఏమైపోయిందో ఏంటి, అసలు కాన్షియస్లోకి వచ్చిన తర్వాత తను బాగైపోతుందేమో అని అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఇదిగో తన ఈ వర్టిబ్రల్ కాలం ఉంది కదా, మనకు వెన్నుపూస ఉంటుంది కదా నాన్న, అది మధ్యలో బ్రేక్ అయిపోతుంది అనమాట, అంటే విరిగిపోతుంది. విరిగిపోతే ఇంకా మనకి బ్రెయిన్ నుంచి కనెక్షన్ ఎలా ఉంటుంది, నర్వ్స్కి మనకి మెసేజ్ వస్తుంది. తర్వాత మన అవయవాలన్నీ పనిచేస్తాయి కదా, చెయ్యి ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకో మనకు సిగ్నల్ వస్తుంది, వెంటనే మన చెయ్యికి ఈ నర్వ్స్ ద్వారా మనకు రాగానే మనం తీసుకుంటాం, మనం నడుస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ చూస్తాము, తర్వాత మెసేజ్ని బట్టి మనం మూవ్ అవుతాం, మన చేతులకు వచ్చిన మెసేజ్ కాళ్ళకు వచ్చిన. అయితే ఇప్పుడు ఈమెకి ఆ కనెక్షన్ పోయింది, బ్రెయిన్ నుంచి తనకున్న కనెక్షన్ పోయి ఇంకా బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది అనమాట. ఒక పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, కాళ్ళు చేతులు కదపడు కదా, అలాగే ఈ నెక్ కింది నుంచి ఫుట్ వరకు తనకు అసలు ఏమీ పనిచేయవు, కనీసం తన కాళ్ళు చేతులు ఫింగర్స్ కూడా కదిలించలేదనమాట. ఇంకా రాత్రంతా బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు కూడా తను తూర్చుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఇంకా తను ఏడుస్తూ ఉంటుంది, ఏంటి నాకు ఇలా అయిపోయింది, నేను ఏమో అవుతాం అనుకుంటే నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక బైబిల్లో లూక్స్ గాస్పెల్ 5th చాప్టర్లో యేసుక్రీస్తు ప్రభువు వారు తాను భూమి మీద ఉన్నప్పుడు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఒక నలుగురు మోసుకొని వచ్చినప్పుడు ఆ జరిగిన సంఘటన తనకి జ్ఞాపకం వస్తుంది అనమాట. ఇంకా అదంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ యేసు ప్రభువు వారు ఫస్ట్ ఆ వ్యక్తితో ఏం చెప్తాడంటే, అక్కడ కపెర్నహూములో యేసు ప్రభువు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు జనసమూహం అంతా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు నాన్న. కొంతమంది శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, సామాన్యమైన మనుషులు ఆయన ఏం చెప్తారో విందామని, లేకపోతే ఆయన బోధ విందామని, ఆయన స్వస్థపరుస్తాడని అందరూ ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ రూమ్ నిండా అందరూ ఉంటారనమాట. ఉంటే అక్కడ ఈ ప్యారలైజ్ అయినటువంటి ఆ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని నలుగురు మోసుకొచ్చారు కదా, మరి వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళలేక ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఇంటి పైకి వెళ్ళి ఆ రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్లో ఎంతైతే ఈ మంచం పడుతుందో అంత గ్యాప్ని ఆ పెంకలు తీసేసి తాడుతోని మెల్లిగా ఆయనని లోపలికి యేసు వారి ముందుకి దించుతారు. అయితే అప్పుడు దేవుడు వారి విశ్వాసాన్ని చూసి ఏమంటాడంటే, ఇదిగో నీ పాపంలో క్షమింపబడి ఉన్నావని, నా కుమారుడా నీ పాపంలో క్షమింపబడి ఉన్నావని చెప్పేసి ఆ వ్యక్తితో అంటాడనమాట. ఎవరితో? ఆ పక్షవాతం వచ్చినటువంటి ఆ వ్యక్తితో. అయితే ఆ మాట చదువుతుంది, ఆ మాట గుర్తు చేసుకుంటుంది. తర్వాత వెంటనే తనకి ఎప్పుడు తన ఆలోచన ఏంటి, నాకు బాగా అవ్వాలి, నేను మామూలుగా అవ్వాలి, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది అని చెప్పేసి తను అదే ఆలోచనలో ఉంటుంది కదా. కానీ ఈ వచనాన్ని గురించి తను ఏమాత్రం ఆలోచించకుండా తర్వాత దేవుడు ఏమంటాడంటే, చివరికి మధ్యలో యేసు వారు ఆ మాట చెప్పిన తర్వాత అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈ దేవునికి ఒక్కనికే కదా పాపంలో క్షమించే అధికారం ఉంది, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు ఏంటని వాళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళ ఆలోచనలు ఎవరికి తెలిసినాయో తెలుసా? యేసేకి తెలిసినాయి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా కొన్నిసార్లు వింటున్నట్టుగానే ఉంటారు, కానీ మన బాడీ ఇక్కడ ఉంటుంది, మనసు అంతా ఎక్కడ ఉంటుంది అన్న, బయట అంతా తిరుగుతుంటుంది. అంకులు ఎప్పుడు చెప్తుంటారు, దునియా అంతా తిరుగుతుంటుంది, నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, దునియా అంతా తిరుగుతుంటుందట మన మనసంతా. అట్లా దునియా అంతా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ, కానీ మన ఆలోచనలు, మన మనసంతా కూడా యేసుప్రభు మన హృదయంలో ఉంటే, మనం ఆయనకు అప్పగించుకుంటే అవన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి, వాళ్ళ ఆలోచనలని యేసుప్రభు వారు ఏమంటారంటే, ఇదిగో పాపంలో క్షమించబడినావని చెప్పడం సులభమా, లేకపోతే నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని లేకపోతే నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమనడము సులభమా అని చెప్పి వాళ్ళ ఆలోచనలని ఏమంటారంటే యేసుప్రభు, ఇదిగో నువ్వు లేచి
నీ పరిపెత్తుకొని లేకపోతే నీ మంచం ఎత్తుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోమనగానే ఆ వ్యక్తి లేచి సంతోషంగా తన పరిపెత్తుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ మాట ఈమె గుర్తు చేసుకొని అలాగే దేవుడు నన్ను కూడా స్వస్థపరిస్తే బాగుండు అనుకుంటా ఉంటుంది. ఇంకా నాకు స్వస్థత వస్తే బాగుండు, ఆ మనిషిని దేవుడు స్వస్థపరిచాడు కదా, నేను కూడా దేవుని బిడ్డనే కదా, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నన్ను దేవుడు స్వస్థపరిస్తే బాగుండని తన ఆలోచన అంతా కూడా తను హీల్ అవ్వాలనే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ తను రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది. నాకు రేపు పొద్దుటికల్లా నాకు బాగైతే బాగుండు అనుకుంటా ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ హీలింగ్ సెంటర్కి తీసుకెళ్తారు నాన్న. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సువార్త ప్రకటించడమే కాకుండా ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చారనుకో, ఆ సెంటర్కి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే నూనె తీసుకొని తల మీద నూనె పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపడతారంట. అంతేకాకుండా వారి విశ్వాసాన్ని చూసి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు పాపంలో క్షమింపబడతాయని చెప్పి అక్కడ ఉంటుంది ఆ మాట. జేమ్స్ 5th చాప్టర్లో 14-15 వర్స్లో ఆ వర్స్ యొక్క ఆధారమే ఆ సెంటర్ అనమాట. ఆ వచనాన్ని అనుసారంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేసి సువార్త చెప్పి తర్వాత వాళ్ళ మీద చేతులు ఉంచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి పంపిస్తారు. ఇలా ఒకసారి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నువ్వు చేసిన రాంగ్ థింగ్స్ అన్నిటి కోసము ఆయన నీకోసం సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు. నువ్వు ఒకవేళ నా కోసము నేను చేసిన రాంగ్ థింగ్స్ కోసము నా దేవుడు నా కోసం చనిపోయాడు, రక్తం కార్చినాడు అని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడు. రెడ్ షర్ట్ విను నేను చెప్పేది. అయితే రక్షించబడతావు, నువ్వు ఒప్పుకుంటే, నీ హృదయంలో విశ్వసించి నువ్వు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అని చెప్పినప్పుడు ఈమె ఆలోచించడం మొదలు పెడతాది అనమాట. నేనేం దొంగతనం చేయలేదు, నేనేం అబద్ధం ఆడలేదు, నేను ఇవన్నీ ఏం చేయలేదు అని అనుకుంటా ఉంటుంది. అనుకొని అంకుల్ ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు ఏ తప్పు చేయలేదని అనుకున్నా కూడా మీరు ఎప్పుడైనా ఒకసారి ఆజ్ఞను అతిక్రమించి ఉంటారు కదా, అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అయితే చాలాసార్లు తల్లిదండ్రుల మాట తల్లిదండ్రుల మాటకి మనం ఏం చేస్తాం నాన్న, విధేయత చూపిస్తామా? లేదు కదా. చాలాసార్లు మమ్మీ ఏదైనా పని చెప్పింది అనుకో, నాకే చెప్తావా, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, వాళ్ళకి చెప్పంటాం కదా. అట్లా చాలాసార్లు అట్లా డిజోబీడియన్స్ చూపించడం కూడా దేవుని దృష్టిలో పాపమే. అవిధేయత అనేది పాపము. అయితే ఇప్పుడు అంకుల్ అలా చెప్పినప్పుడు అవును కదా, నేను కూడా చాలాసార్లు అలా చేసిందాన్నే కదా అనుకొని తను ఏం చేస్తుందంటే దేవుని దగ్గర తన పాపము ఒప్పుకుంటుంది. తన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని తన హృదయంలో చేర్చుకుంటుంది. ఇంతకుముందే తను రక్షణ పొందింది, కానీ స్థిరమైన కార్యం తనలో జరగలేదు. ఇప్పుడు తను రక్షించబడి సంతోషంగా వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్తుంది. తన విశ్వాసం అంతే ఏంటి, దేవుడు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడని. ఇలా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత తన పరిస్థితి అలాగే ఉంటుంది, తనకి ఏమీ బాగవ్వదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ టైం మళ్ళీ ఆ సెంటర్కి తీసుకెళ్తారు. ఆ హీలింగ్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు తన కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన మన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని ఆ రోజు వింటది. విని ఏమనుకుంటదంటే, ఆయన రక్షకుడు కదా, నా పాపముల నుంచి నన్ను రక్షించిన దేవుడు నన్ను ఈ యొక్క సిక్నెస్ నుంచి కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి అనుకొని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఈ రోజైనా నేను బాగైతే బాగుండు, తెల్లారికల్లా నాకు బాగైతే బాగుండని తను చాలా బాధపడుకుంటూ ఆ బెడ్లో పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తనకు అసలు కన్నీళ్లు తుడుచుకోవడానికి చేతులు లేవు, లేకపోతే తన జుట్టు ముందుకు వచ్చిందనుకో గాలి, దాన్ని సెట్ చేసుకోవడానికి కూడా తన చేతులు పనిచేయవు. తనకు తినిపించాలన్నా, తను అన్ని చూసుకోవాలన్నా ఒక మనిషి కావాలి. ఇంకా తన బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళందరూ తనకు సేవ చేసే వాళ్ళు చీదరించుకోవడం కూడా వాళ్ళు చీదరించుకుంటూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది కదా నాన్న. మన ఇంట్లో ఎవరైనా బాగలేని వాళ్ళు ఉన్నారనుకో, 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు 6 నెలలు చాలా బాగానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి అంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా తొందర ఉందనుకో, ఇప్పుడు ఇది చేస్తే కానీ వెళ్ళలేను అన్నట్టుగా కొన్నిసార్లు చీదర వస్తుంది అలా చేసినప్పుడు. అయితే ఈ ఆంటీని కూడా చీదరించుకుంటూ ఉంటే చాలా బాధపడుతుంది అనమాట. మళ్ళీ తర్వాత కొంతకాలానికి 3rd టైం కూడా ఈ సెంటర్కి రీహాబ్లో మళ్ళీ ఇక్కడ క్రైస్ట్ సెంటర్డ్ హీలింగ్ సెంటర్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఆమె తీర్మానం చేసుకుంటుంది ఏమంటే, ఈరోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బెడ్ మీదనే ఉంటాను, బెడ్ మీదనే ఉండి రేపటికల్లా నాకు ఒకవేళ బాగా అయితే సరే, లేదనంటే ఇంకా నేను అసలు బతకడమే వేస్ట్, ఎందుకంటే నేను వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అనేసి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంటికి వస్తుంది. ఆ రోజు 3rd టైం కూడా అక్కడ వాళ్ళు ప్రార్థన
ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఇంటికి వస్తుంది. ఇంకా ఎంతో బాధతో ఆ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, అసలు నాకు ఎవరన్నా సహాయం చేయాలంటే నాకు మనుషులు కావాలి, నేనేం చేసుకోలేను, అసలు నేను ఎందుకు అని అలా ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకొని పడుకుంటుంది. ప్రభా నువ్వు నన్ను బాగు చేయని తను ప్రార్థన చేసుకొని పడుకుంటుంది. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత తనకు ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంకా సజీవంగానే ఉన్నాను కదా, అసలు నేను ఇంత ప్రార్థన చేసినా కూడా ఏంటి నాకు హీలింగ్ అనేది జరగట్లేదు. అయితే నేను దేవుడి దగ్గర ఒక మాట అడుగుతాను, ఏంటంటే ఇప్పుడు నేను బ్రతికి ఉంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఏం చేయాలి, నీకోసము నువ్వు నాకు చూపించు, నేను ఎలా బ్రతకాలి, నీకోసం నేను ఏం చేయాలి, పోనీ నన్ను ఇలా బ్రతికే ఉంచితే నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి, నేను నీకోసం ఏం చేయాలి, నాకు చూపించు ప్రభు అని ఆ రోజు ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకొని పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొంతసేపటికి వాళ్ళ అక్క వస్తుంది. అంతవరకు 2 సంవత్సరాలు తన బెడ్ మీదే ఉంటుంది. అన్ని తన పరిస్థితి తన బెడ్ మీదే ఉండి తన అన్ని పనులు తినిపించడము, తర్వాత తనకి ఏదన్నా చెప్పాలన్నా తన దగ్గరకు వచ్చి చెప్పాలి, ఎవరు కూడా దూరం నుంచి చెప్పినా ఆమె వినలేదు, దగ్గరకు వచ్చి చెప్పాలి. తనని కూర్చోబెట్టడానికి అయితే అస్సలు లేదు, పడుకోబెట్టే తినిపించాలి, తనకి ఇంకా వేరే యాక్టివిటీస్ అన్ని కూడా బెడ్ మీదే చేయాలి. అయితే అలాంటి పరిస్థితి దాదాపు 2 years తను అలాగే ఉంటుంది నాన్న. అయితే 2 years తర్వాత ఈ 3 times తను ఆ హెల్త్ హీలింగ్ సెంటర్స్కి వెళ్ళొచ్చిన తర్వాత తను ఒక మంచి డెసిషన్ తీసుకుంటుంది. ఏంటంటే ఇంకా నాకు ఎలాగో హీలింగ్ జరగట్లేదు కాబట్టి ఇంకా దేవుడి కోసం నేను బ్రతికి ఉండాలంటే నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎలా బతకాలి, నేను దేవుని కోసం ఏం చేయాలి, ఈ 2 ప్రశ్నలతో తను దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. ఏమని, నేను ఎలా బ్రతకాలో చూపించు, నేను నీకోసం ఏం చేయాలో నువ్వు నాకు చూపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత కొంతసేపటికి వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్క వచ్చి ఏం చేస్తుందంటే ఇంకా తనని అప్పుడే లేపి ఒక వీల్ చైర్ మీద కూర్చోబెడతారు. వీల్ చైర్ మీద కూర్చోబెట్టి ఒక మ్యూజిక్ స్టాండ్ ఉంటుందన్న, దాని దగ్గర తీసుకెళ్తారు. ఆ మ్యూజిక్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తనకి నోట్లో ఒక స్టిక్ ఇస్తారనమాట, చిన్న స్టిక్ తన నోట్లో పెడుతుంది. ఎందుకంటే తన చేతులతో ఏం చేయలేదు, తన చేతులు కదపలేదు, తన చేతులతో ఏమి చేయలేదు, తన కాళ్ళను కూడా కదపలేదు, తర్వాత ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఆ వీల్ చైర్ లో తనంతటి తాను తోసుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పరిస్థితిలో తనని మెల్లగా వీల్ చైర్ మీద కూర్చోబెట్టి ఒక స్టాండ్ దగ్గర ఒక మ్యూజిక్ స్టాండ్ ఉంటే దాని మీద బైబిల్ పెట్టి అక్కడికి వాళ్ళ అక్క తీసుకొని వచ్చి తన నోట్లో ఒక స్టిక్ పెడుతుంది. ఇంకా స్టిక్తోనే బైబిల్ తీసి బైబిల్ ఇటు అటు తను తిప్పుతూ చదువుతూ ఉంటుంది అనమాట. చూసారా పిల్లలు, అన్ని అవయవాలు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్ని బాగున్న మీరు ప్రతిరోజు ఆంటీ వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలంటే మీరు చేస్తున్నారా అట్లా? అలా చెయ్యాలంటే ఫస్ట్ నీ హృదయంలో పాపముల గురించినటువంటి ఒప్పుదల కలగాలి. యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆటోమేటిక్గా ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. సరేనా నాన్న? అయితే ఇప్పుడు ఈ ఆంటీకి ఏమైనా అట్లాంటి పరిస్థితి ఉందా? మరి మీలా ఉందా? లేదు. అసలు తనకి బాడీలో తన బాడీ నెక్ కింది నుంచి ఏ అవయవం కూడా పనిచేయదు, ఓన్లీ నెక్ భాగం మాత్రమే తను ఇటు అటు కదపగలదు, తినగలదు. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఆ వీల్ చైర్లో కూర్చొని తన పేపర్ అలా తిప్పుకుంటూ ఆ నోట్లో పుల్ల పెడితే స్టిక్ పెడితే దాంతోనే ఇటు అటు బైబిల్ టర్న్ చేస్తూ చదువుతూ ఉంటుంది, పేజెస్ టర్న్ చేస్తూ. అయితే తనకు ఒక విషయం గుర్తొస్తుంది. తను బెడ్ మీద ఉన్నప్పుడు తన ఒక విషయాన్ని గురించి ఆలోచించింది కదా. ఏంటది? పక్షవాతంతో ఉన్న అతన్ని దేవుడు బాగు చేశాడు కదా. ఇప్పుడు ఆ లూక్స్ గాస్పుల్ 5th chapter లో ఉన్నది విషయాలు తీసి చదువుతూ ఉంటుంది అనమాట. చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ యేసు వారు చెప్పిన మాట ఏంటి? నాకు మరణ నీ పాపంలో క్షమింపబడి అని చెప్పినాడు కదా. ఆ మాట తనని పట్టుకుంటది అనమాట. అయితే తను ఏమనుకుంటదంటే దేవుడికి ఫిజికల్ హీలింగ్ కన్నా కూడా ఈ హృదయ శుద్ధి, ఈ యొక్క స్పిరిచువల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అరే నేను ఎంత తప్పు చేశాను, ఎన్ని రోజులు నా ఫిజికల్ గా నన్ను హీల్ చేయని ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుని దృష్టిలో ఈ ఫిజికల్ హీలింగ్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటానా మన ఇన్నర్ హీలింగ్, అంటే మన హృదయ శుద్ధి, మన ఏమంటారు దీన్ని, హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్. అది అప్పుడు ఆ విషయం ఆమె కనుక్కోగలుగుతుంది. అప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది. ప్రభా నేను ఎంత తప్పు చేశాను, నువ్వు నా అంతరంగంలో నేను ఏమంటారు ఆరోగ్యంగా, అంటే నా ఇన్నర్ హార్ట్ శుద్ధిగా ఉండాలని నువ్వు కోరుతున్నావు, ఈ బాహ్యంగా కనిపించే ఈ ఫిజికల్ హీలింగ్ నువ్వు కోరుకోవట్లేదు అని చెప్పేసి నేను ఎంత తప్పు చేశాను ప్రభు అని చెప్పి అప్పుడు ప్రార్థన చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇంకెప్పుడు కూడా నేను దీని గురించి ఆలోచించను, నేను ఈ పరిస్థితిలో ఉండి కూడా
నేను నిన్ను సేవించాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఏం చేస్తుందంటే ఇంకా తను ఫస్ట్ గేమ్స్లో ఏమేమి నేర్చుకుందని చెప్పాను, హార్స్ రైడింగ్ నేర్చుకుంది, స్విమ్మింగ్ నేర్చుకుంది, తర్వాత టెన్నిస్, ఇంకా అప్పుడప్పుడు పెయింట్ వేయడం కూడా చేసేది కదా. ఇప్పుడు తను ఏం చేస్తుందంటే తన నోట్లోనే బ్రష్ పెట్టుకొని ఇంకా పెయింటింగ్ వేస్తుంది అనమాట. పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఆ పెయింటింగ్స్ చూసిన వాళ్ళందరూ కూడా అరే 2 చేతులతో వేసిన పెయింటింగ్స్ కన్నా ఈమె వేసిన పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి అని చెప్పేసి చాలా ఎక్కువకి ఆ పెయింటింగ్స్ అన్ని కొనుక్కున్నారనమాట. కొనుక్కుంటే ఇంకా తను వచ్చిన డబ్బులతో ప్రభు కోసం ఏమైనా చేయాలని చెప్పేసి ఒక ఆశ కలిగి జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్ చేసి అక్కడ అందులో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తుందంటే డిసేబుల్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల్ని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి అక్కడ వాళ్ళకి సువార్త చెప్తుంది. సువార్త చెప్పి వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళ అవసరం తిరిగి ఏం చేస్తుందంటే దాదాపు తనకు వచ్చిన డబ్బులతో 2,20,000 వీల్ చైర్స్ కొని వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళకి వీల్ చైర్స్ ఇస్తుంది, తర్వాత బైబుల్స్ కొని ఇస్తుంది. ఇలాగ దేవుని పరిచర్లో తనెంతో ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ తన దేహం అంతా తన ఆలోచన అంతా ఏముండేనా, నేను ఒక మంచి క్రీడాకారునిగా కావాలి, ఒలింపిక్ గేమ్స్లో మా డాడీ లాగా ఆడి నేను ఒక మంచి పేరు మా దేశానికి తేవాలి, ఎన్నో మెడల్స్ సాధించాలనుకున్న ఆమె జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు దర్శించినాడో ఫిజికల్ హీలింగ్ కన్నా కూడా హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే విన్నదో, అది దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనదని ఎప్పుడైతే గ్రహించిందో తను ఏం చేసిందంటే అప్పటి నుంచి నేను ప్రభు కోసం ఏదైనా చేయాలని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ రోజు నుంచి ఏం చేస్తుందంటే ఇంకా పెయింటింగ్స్ వేసి వచ్చిన డబ్బులతో ఈ జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే సంస్థ ద్వారా ఎంతో మంది డిజేబుల్ పిల్లలకి సువార్తను చెప్పి తర్వాత వాళ్ళ అవసరతలో వారికి సహాయం చేస్తూ ఉంటుంది. అలా తను జీవితం సాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనకు అనుకున్న రీతిగా 2010లో తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. నాన్న ఏమొస్తుంది చెప్పండి? బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అప్పుడు 5 years ఆ క్యాన్సర్తోనే బాధపడతా ఉంటుంది. అసలు అంతకుముందే తన అసలు పరిస్థితి లేవలేని పరిస్థితి. ఇప్పుడు తనకి ఇంకొక అనారోగ్యం వచ్చింది. ఏంటది? బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత 5 years తన కీమోథెరపీ కూడా వెళ్తుంది. తర్వాత 5 years తర్వాత తను క్యాన్సర్ ఫ్రీ పేషెంట్గా తను జోనీ బయటికి వస్తుంది అనమాట. అంటే క్యాన్సర్ నుంచి తను క్యాన్సర్ అనే రోగం నయమైపోతుంది. తర్వాత మళ్ళీ తనకి ఇంకొకసారి 2 years తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. అప్పుడు తనకి చెస్ట్ మీద వస్తుంది అనమాట. చెస్ట్ మీద వచ్చిన తర్వాత కూడా తాను మళ్ళీ 1 year ట్రీట్మెంట్ గుండానే వెళ్తుంది. ఆ ట్రీట్మెంట్ గుండా వెళ్ళిన తర్వాత మళ్ళీ తను 1 year తర్వాత తను మళ్ళీ క్యాన్సర్ నుంచి బాగైపోతుంది. తను అట్లాంటి పరిస్థితి గుండా వెళ్ళి కూడా ఎప్పుడు కూడా దేవుడిని ఎప్పుడైతే తను ఫస్ట్ తీర్మానం చేసుకుందో ఇంకెప్పుడు కూడా నాకు ఎందుకు ఇది వచ్చింది, నాకు ఎందుకు ఇలా అయింది, నాకు 10th classలో మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి, లేకపోతే ఇంటర్లో మార్క్స్ ఎందుకు వచ్చాయి అని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు మనం దేవుడిని. దాని ద్వారా కూడా దేవుడు ఒక మంచి పర్పస్ కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ జోనీ ఆంటీ కూడా ఫస్ట్లో ఏమనుకుంది, నా సిక్నెస్ పోయి నేను మామూలు మనిషిగా అయ్యి నేను ఒక ప్లేయర్ అవ్వాలనుకుంటే దేవుని యొక్క చిత్తం తన దృష్టిలో అది కాదు కాబట్టి, ఆయన సంకల్పం తన విషయంలో అది కాదు కాబట్టి తాను ఏం చేసిందనా, తాను యేసుప్రభు మాట యందు విశ్వాసం ఉంచింది. పాపక్షమాపణ, హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం దేవుని దృష్టిలో అని ఎరిగి దేవుని కోసం ఏదైనా చేయాలని తీర్మానం చేసుకుంది. తర్వాత తనకి కెంట్తో వివాహం అవుతుందంట. కెంట్ టాడాతో తనకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యి అక్కడ ఉంటారు. ఇంకా ఇద్దరు కలిసి కూడా ఇప్పటికీ ఆంటీ సజీవంగా ఉంది. తను 75 years ఓల్డ్. తను ఇప్పటికీ కూడా దేవుని పరిచర్య చేస్తుంది. ఆమె దేవుని పరిచర్య చేస్తూ నియర్లీ 48 books రాసిందంట. దేని గురించి? క్రిస్టియానిటీ గురించి, తర్వాత డిజేబిలిటీ గురించి తను 48 books రాసింది. ఈ ఆంటీ గురించి కూడా అమెరికా దేశంలో టుడేస్ క్రిస్టియన్ ఉమెన్ అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేస్తారంట. అంటే చూడండి ఆంటీ ఎంత పరిచర్య చేస్తుంటుంది. అలాంటి పరిచర్య చేసిన ఆంటీని అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తనకి రోనాల్డ్ రీగ్ అనే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, తర్వాత జార్జ్ బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనకి అవార్డ్స్ ఇచ్చి తనని సత్కరిస్తారనమాట. చూసారా పిల్లలు, మెడ విరిగిపోయిన ఆంటీని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. ఇక్కడ మిమ్మల్ని వాడుకోడా? తప్పకుండా వాడుకుంటాడు. కానీ ఫస్ట్ చేయవలసింది ఏంటి? యేసుప్రభువా నా హృదయంలోకి రా, నేను పాపిని అని మనం గుర్తించాలి. మీరు ఏ తప్పు చేయలేదంటే అసలు మనం ఏ తప్పు చేయలేదని ఎవ్వరం చెప్పలేం కదా. మనం అబద్ధం చెప్పినట్టే కదా. ఏదో విషయంలో తప్పు
తప్పిపోయినటువంటి వారమే. ఈ VBSకి చాలా సంవత్సరాల నుంచి వచ్చి కూడా రక్షణ పొంది కూడా ఏదో విషయంలో అంటే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పింది చేయకపోవడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, అబద్ధాలు ఆడడము, చిన్న చిన్న దొంగతనాలు చేయడము, చెడు ఆలోచించడము. ఈ రోజుల్లో ఎక్కువ ఏంటి? సెల్ ఫోన్ కదా నాన్న. సెల్ ఫోన్ అదే పనిగా చూసారనుకో దానికి దాసులం అయిపోతాం. మమ్మీ పిలిచిన డాడీ పిలిచిన వినరు కదా, దాన్నే చూస్తూ ఉంటారు. దానికి ఎడిక్ట్ అయిపోయి ఎంతో మంది దాని బానిసలు అయిపోయి ఎంతో లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే నాన్న పాపములు. కాబట్టి ఇలాంటివన్నీ ఎవ్వరు నాలో లేవని చెప్పడానికి లేదు కదా. అలాంటి విషయాల్లో ఎవరైనా తప్పిపోతే ఇంకా యేసుప్రభువా నేను పాపిని, చూడు అన్ని అవయవాలు నాకు మంచిగుండి కూడా నీ కోసం నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ జోని ఆంటీ తన దేహంలో ఏ అవయవము తల కింది భాగంలో ఏది పని చేయకపోయినా కూడా తను ప్రభు కోసం నేను ఏదైనా చేయాలని తీర్మానం చేసుకొని ఎంతో మంది లక్షలాది మందికి సువార్తను అందిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చింది. చూసారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజైనా ఇది లాస్ట్ బట్ వన్ డే కదా నాన్న. ఇన్ని రోజులు 8 లెసన్స్ విన్నారు, ఈరోజు 9th లెసన్ కూడా విన్నారు. మీరు హృదయంలో దేవుని కోసం ఒక మంచి తీర్మానం చేసుకోనండి. మీరు హడ్సన్ టైలర్ గురించి విన్నారు కదా. చిన్న వయసులోనే ఆయన ఏం చేయాలి ప్రభా, నన్ను రక్షించావు కదా నాకు చూపించమంటే దేవుడు ఆయనని నువ్వు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాలని చెప్తే అప్పటి నుంచి పెద్దదయ్యేంత వరకు ఆయన దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇక్కడ మీరు ఏదన్నా నేను కూడా దేవుని కోసం ఏదైనా చేయాలని తీర్మానం చేసుకుంటే ప్రతిరోజు దాని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తన సొంత సమయంలో మిమ్మల్ని వాడుకుంటాడు. కానీ మనకి ఫస్ట్ ఏం కావాలి? మన హృదయంలో మార్పు రావాలి. యేసుప్రభువా నేను పాపినని గుర్తించాలి, పాపంలు ఒప్పుకోవాలి. తర్వాత దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుకుంటాడు. ఇప్పుడు ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తున్నానా? ఎట్లు తొక్క అంతేనా? మాట్లాడతారా? నేను మాట్లాడాలా? నేను మాట్లాడతారా? మాట్లాడాలా? నేను మందిరం కదా మాట్లాడతాను. మాటలు ఏమనుకుంటాయి? మరి మాటలు ఏమర్థం అవుతాయి? ఏమంటున్నట్టు ఓకే దేవుని గురించి విన్నాం కదా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆనందపడి దేవుని కోసం ఎంతగా ప్రయాసపడుతున్నాను. వాళ్ళకైతే అన్ని అవయవాలు బాగున్నాయి కదా. మనం ఇంకెంత ప్రయాసపడాలి? దేవుడు అది మనకు ఇచ్చినప్పటికీ ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. దేవుని కోసం ఏదైనా చేయాలి, స్వాత ప్రకటించాలి, ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా దేవుని మందిరాన్ని నడిపించవచ్చు, ఏదైనా చేయవచ్చు. చేద్దామని అనుకుంటున్నారా? మాట్లాడదాము. సరే, రేపటితో లాస్ట్ డే కదా. లాస్ట్ డే అంటే లెసన్స్ 10th లెసన్ లాస్ట్ డే, లాస్ట్ క్లాస్. తర్వాత సాటర్డే మనకి ప్రొసెషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోనన్నారు మరి చెప్తారు. సాటర్డే 7 o'clock రావాల్సి. ఓకేనా? గర్ల్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోనండి. ఎవ్వరు కూడా చుట్టూ విరమించుకొని రావద్దున్నాను. ఇది ఫంక్షన్ కాదు, పండుగ కాదు. ఓకేనా? మనం మాదిరిగా మనం ప్రొసెషన్లో వెళ్ళి రావాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎంతమంది పిల్లలు స్టైల్గా చుట్టూ విరమోసుకొని ఇటు తీసుకొని ఇప్పుడు అటు మాత్రం చెయ్యదు. మీరు మంచిగా పోని వేసుకొని తలకి ఏమంటారు చున్నీ అయినా స్కార్ఫ్ అయినా కట్టుకొని రావాలి. ఓకేనా? మరి జగ్మాకు వేసే బట్టలు వేసుకో, సింపుల్గా ఉండండి, ఏం పర్వాలేదు. ఓకేనా? బాయ్స్ మీకు కూడా ఉన్నాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మీరు చేసుకుంటారు కదా, ఇక్కడ చిరిగింది అక్కడ చిరిగింది చిన్న కొట్టుకున్నవి అట్లాంటి ఎక్కువ వేసుకొని రావద్దున్నాను. ఓకేనా? మంచి నీట్గా టీషర్ట్ అయినా షర్ట్ అయినా నీట్గా ఉండాలి. మంచి స్నానం చేసుకొని మంచిగా ఐరన్ చేసుకొని, ఐరన్ చేసుకోకపోయినా పర్వాలేదు.
కానీ నీట్గా రావాలి. ఎవ్వరు కూడా అట్లాంటి చిరిగిపోయిన జీన్స్, ఏం జీన్స్ అంటారో అని మాకు పేరు కూడా తెలియవు. స్టోన్ జీన్సా అవి మాకు ఎక్కర్లేదు కదా, దేవుడి బిడ్డలకి అలా అవసరం లేదు. ఎందుకు చింపుకోవడం, ఎందుకు ఉన్న బట్టలు కొంచెం చిరిగితే అప్పుడు కుట్టుకొని వేసుకునేవాళ్ళం. ఇప్పుడేమో తెచ్చుకుంటున్నాం, చిరిగిపోయినాయి తెచ్చుకొని చిరిగిపోయినాయి వేసుకొని బిచ్చి పొడలాగా. అవునా కదా, చిరిగిపోయినాయి ఎవరు తీసుకుంటారు? అట్లాంటివి మాత్రం వేసుకొని రావద్దు. ఫుల్గా మంచిగా నీట్గా రెడీ అయ్యి రండిన్నారా. ఇంకా మీరు గోల్డ్ అవి ఇవి ఎక్కువ పెట్టుకోవద్దు నాన్న. పోయినాయంటే మళ్ళీ మనం దొరకవు, అనౌన్స్మెంట్ చేసినా కూడా దొరకవు మనకి. కాబట్టి అలాంటివి ఏం పెట్టుకొని రావద్దు. ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమీ ఉండదు. పోయిందంటే ఇక మీరంటే ఓకేనా. మళ్ళీ బైబుల్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయి బైబుల్స్. ఎవరి దగ్గర లేవా? లేనో చేయొద్దండి. అసలు బైబుల్స్ లేవా నాన్న మీ దగ్గర? ఏ కాదు, ఇస్తాం మీకు. లేనోడు నిజంగా మా దగ్గర లేవు అన్నవాళ్ళు, మేము కొనలేము, కష్టం మాకు అనేవాళ్ళు నాకు చేయిస్తే మీకు ఇస్తారు. ఓకేనా. టీచర్స్ మీరు పిల్లల పేరు కొంచెం తీసుకోనండి. ఎవరి బైబుల్స్ లేవో ఎవరు రాయండి. ఎవరైనా మీ గ్రూప్ అంటే వాళ్ళకి చెప్పండి. ఓకేనా. రేపు మీ గ్రూప్ అంటే వాళ్ళకి చెప్పండి. ఇంగ్లీష్ మీడియం కావాలా లేకపోతే తెలుగు బైబుల్ కావాలో మీరు చెప్పండి. సాంగ్ బుక్స్ ఉన్నాయా అందరి దగ్గర? సాంగ్ బుక్స్ ఉన్నాయా? ఎవరి దగ్గర లేవు? అయ్యో ఎందుకు లేవున్నారో అది స్క్రీన్ పైన వాడుతున్నారా చూసా షీట్తో. ఎంతమంది సండే క్లాస్కి వెళ్తారు మామూలుగా? సరే చేయించండి. ఎంతమంది వెళ్ళరు సండే క్లాస్? నేను వెళ్ళడానికి నాకు తెలీదు, మాకు దూరం, అసలే మేము వెళ్ళమన్నాను. వాళ్ళు చేయండి ఒకసారి. అందరు వెళ్తారు, మళ్ళీ బుక్స్ లేవు. ఎట్లా మీకోసం అది 20 రూపీస్కే ఇస్తున్నారు, కొనుక్కోవాలి కదా. క్లాస్ లేకపోతే 50 రూపీస్ ఎంత ఉంటుంది అనుకుంటా. ఓకేనా, కొనుక్కోవాలి. అందరూ బైబిల్ ఎంత ప్రాముఖ్యమో అది సాంగ్ బుక్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అది అందరూ కొనుక్కోవాలి. సరేనా. ఇన్స్ట్రక్షన్స్ గుర్తున్నాయా? స్టైల్ చేయడానికి మనం పండగ కాదు నా ఏంటిది ఇంకోటి ఏం చెప్పాను, ఫంక్షన్ కాదు, పెళ్లి కాదు, ఎక్కడికి వెళ్తున్నాం అని కాదు, మనం ప్రొసెషన్ గా వెళ్ళాలి కనుక చాలా నీట్ గా రెడీ అయ్యి రండి. ఎవ్వరికి జుట్టు ఇట్లా నిరపోసుకున్నట్టు కనపడదు. తర్వాత ఇంకా వేరే వేరే ఏం చేయదు, ఓన్లీ సింపుల్ గా బట్టలు వేసుకొని బైబుల్ పట్టుకొని రావాలి. బాయ్స్ గుర్తుంది కదా, ఏం వేసుకోవద్దో ఏం వేసుకోవాలో తెలుసు కదా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి, నీళ్ళు చేయండి. స్ట్రైట్ గా ఎంతసేపు కూర్చున్నారు కదా, కొంచెం మొక్కితే మోకాలు మంచిగా అయిపోతాయి కదా, స్ట్రాంగ్ అయిపోతాయి. స్ట్రైట్ గా వంగారా? స్ట్రైట్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లోజ్ యువర్ ఐస్. మమ్మల్ని క్లియర్ ప్రేమిస్తున్న మా పనుల తండ్రి, నమ్మకమైనటువంటి మాకు కలియమా మా తండ్రి, మరొకసారి 9th డే రీబేస్ కూడా కలిగి ఉండడానికి, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి ప్రభా నువ్వు చేసిన సహాయం కొరకే నీకు పొందాము తండ్రి. అనేక మంది బిడ్డలు తీసుకొచ్చేవారు, అందరి బట్టి మీకు పొందాము. నీ ఏర్పాట్లో ఉన్నారు ప్రభా. వారి విషయంలో నువ్వు ఎంతో ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా. అని బట్టి నువ్వు స్తుతిస్తూ వస్తున్నావు. పిలవకుండానే రాగలిగిన బిడ్డను బట్టి నేను హృదయమారా ఆరాధిస్తున్నావు. నువ్వు తీసుకొని వచ్చావు, చేయి పట్టుకొని నడిపించావు ప్రభా, నీకు స్తోత్రం. కాబట్టి ఈ బిడ్డలు ఏ ఒక్కరు నశించుకోకుండా ఒకరోజు నీ రాజ్యంలో కనబడగలిగినట్లుగా నీ సహాయం దయచేయండి. ఎవరైతే ఇంకా పాపలు ఒప్పుకోలేదో ప్రభా, పాపలు ఒప్పుకొని మార్పులు పొందడానికి దేవా
నీ కృపను అనుగ్రహించమని, వారిని ఒప్పింప చేయమని, పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు నీ కొరకే స్ట్రాంగ్ నిలబడి నీ కొరకే ఏదైనా చేయాలి, ఏదైనా స్వార్థ ప్రకటించాలి, నిన్ను మయపరచాలి, నిన్ను సేవించాలనేటటువంటి ఒక తీర్మానం మా బిడ్డలు తీసుకురా ప్రభా. రీతిగా కొంతమందిని ఆయన బోధకులుగా, సేవకులుగా, మా తల్లి మిషనరీస్గా, మా తల్లి ఇవాంజలిస్టులుగా, మీరు సంఘ కాపరులుగా, సంఘ నడిపే నాయకులుగా ప్రభా మీరు ఈ బిడ్డలను సిద్ధపరచమని మేము బ్రతమాలతో వస్తున్నాం. ఈ చిన్న బిడ్డలు ఏ ఒక్కరు కూడా ప్రభా రక్షించుకోకుండా యుద్ధపడని మాటలు ఏ హృదయంలో కూడా ప్రభా అవి వ్యర్థం కాకున్నట్లుగా నీ మాటలు ఆత్మీయ జీవంలో ఉన్నాయి కదా. దేవాళ్ళ హృదయంలో భద్రపరిచి ప్రభా మీరే దాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. బిడ్డలందరినీ రాబోయే దినాల్లో నీకు సాక్షులుగా నిలబెట్టుకొని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా మా తల్లి వాళ్ళు గడిపిన కొద్దిపాటి సమయం వారి జీవితానికి ఎంతో మేము ఎంతో క్షేమాన్ని ఆత్మీయ వృద్ధిని కలుగజేసేదిగా చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరి మీద ఆత్మ సంబంధమైన నీ యొక్క హస్తాన్ని బిడ్డల మీద ఉంచి పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదంతో ఈ బిడ్డలు నింపమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా బిడ్డలు ఎంతమంది సరిగ్గా విన్నారో లేదా మాకే తెలియదు కానీ బిడ్డ ఒక్క మాట అయినా కూడా ప్రభా జీవితాలు మార్చగలిగే విధంగా దేవా బిడ్డలందరూ కూడా మార్చబడ్డకు తండ్రి నీ ప్రకటించి వీళ్ళ బిహేవియర్లో, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, వెంకిడిలో, దృష్టి దృక్పథంలో ప్రభా గొప్ప మార్పు బిడ్డలు కలిగజేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం దయచేయండి. రేపటి నిమిత్తం కూడా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆయన ఏ ఆటంకాలు లేకుండా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. క్షేమంగా బిడ్డలను తీసుకురండి. మందిరం చుట్టూ నీ దూతలు కావలిగా ఉంచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మందిరంలో మాకు ఇచ్చిన ప్రతి ఈవెంట్ బట్టి, కంఫర్ట్స్ బట్టి, ఫెసిలిటీస్ బట్టి ప్రభా మీకు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య జరగడానికి ప్రభా ప్రయాసపడ్డ ప్రతి ఒక్కొక్కరిని బహుగా దీవించి ఆశీర్వదించి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా వాళ్ళు ఇచ్చే రిఫ్రెష్మెంట్స్ కూడా ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. బిడ్డలు తిని బలం పొందడానికి, ఆనందించడానికి, నిర్మయపరచడానికి ప్రభా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా మా బిడ్డలు ఎక్కడైనా నీకు విరోధంగా తప్పు చేస్తే, మేము ఎక్కడైనా పొరపాటున మాట్లాడితే దయతో మా అందరిపైన నీ రక్తాన్ని ప్రోక్షించి మనం కడిగి క్షమించి మన్నించి దేవా యోగ్యంగా నడుచుకోవడానికి సహాయం తెచ్చమని వింటబడిన నీ మాటలు దాసులను వాడుకున్నావు. వారిని కూడా ఇంకా రాబోయే దినాల బలంగా వాడుకోమని ప్రభా వారిని రేపటి నిమిత్తము మరి నిలబడిన నీ బిడ్డని ఆత్మ తెలిపి వాడుకోమని ఈ రీతిగా మా ట్విన్ సిటీస్ లో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఇచ్చిన పరిచర్య జరుగుతుందో అక్కడ అందరినీ ఉండి ప్రభా నీ నామని మహిమ తెచ్చుకొని చిన్న బిడ్డను ఆశీర్వదించమని మమ్మల్ని అందరి మీ కృప చేతికి అప్పగిస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెడీనమ్మా? రిఫ్రెష్మెంట్స్ రెడీగా ఉన్నాయా? ఒకసారి చూసి చెప్పండి కదా. ఇది మాట్లాడి వచ్చి దీక్ష ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్దాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి. మాట్లాడొద్దు నాన్న, మాట్లాడొద్దు. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, మనం వినాలి. దేవుడు ప్రేమ ప్రభాని యేసుక్రీస్తు వారిపై పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలం తోడై పెరగాక.